ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యం ఇస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ డుసిమస్ 2025-2026 ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డీజీపీ శివందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు జరగనున్న ఫెస్టులో భాగంగా మొదటి రోజు నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్ పోటీ, గ్రాఫీలలో పోటీలు జరిగాయి. ఈ ఫెస్టుకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు, నేషనల్ లా కళాశాలలు నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత 13 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్టును నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్టుకు ఆతిథ్యం ఇచ్చి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తుందని కొనియాడారు. నా పేరు శ్రీజా బాలరెడ్డి. నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కాలేజ్లో 5 ఇయర్స్ చదువుతున్నాను. డ్యూస్మస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే వీలీడ్, లాటిన్లో వీలీడ్ అని అర్థం. దీన్ని 14 సంవత్సరాల కిందట ఈ పేరు కోట్ చేసింది కూడా మా ప్రొఫెసర్ జీబీ రెడ్డి సార్. సో దానికి మేము ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. సార్ మాకు ఎప్పుడు ముందుండి ఇన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు లేకపోయినా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సార్ లీడ్ చేస్తున్న దాన్ని బట్టి మేము ముందుకెళ్ళాము. అండ్ మా అల్యూమ్నై మేము ఇంత పెద్ద ఎత్తున ఈ డ్యూస్మస్ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నామంటే అది మా అల్యూమ్నై వల్లనే చేయగలుగుతాం. ఎందుకంటే మాకు యూనివర్సిటీ నుంచి ఫండ్స్ అంతగా ఈ ఫెస్ట్కి ఉండవు. సో మేము మా అల్యూమ్నై దగ్గరికి వెళ్ళి అది హైకోర్టు జడ్జెస్ కానీ, అడ్వకేట్స్ కానీ, కౌన్సిల్స్ కానీ అందరి దగ్గరికి వెళ్ళి మేము ఫండ్స్ తెచ్చుకుంటాము. అండ్ ఈసారి మాకు అల్యూమ్నై చాలా పెద్ద ఎత్తున హెల్ప్ చేశారు. అందుకే మేము ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. ఇదంతా పక్కన పెడితే ఇవాళ జనరేషన్లో అందరూ ఎంబీబీఎస్ అనో లేదంటే ఇంజనీరింగ్ అనో ఇటు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో జర్నలిజం ఇది కూడా అవుతుంది, జర్నలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు లాకి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఒకప్పుడు లా అంటే అసలు ఎవరు చదువుతారు, లాయర్స్ ఏంటి ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. సో మా ఈ ఫెస్ట్ వల్లనైనా ఇంకా పిల్లలు ప్రోత్సాహం చెంది ఇంకా ఎక్కువ మంది మంచి ర్యాంక్స్ కొట్టుకొని యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, ఇతర కాలేజీ విద్యార్థులకు, మరి మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి మనం క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే తెలంగాణలో ఉన్న అన్ని లా కాలేజు స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఈవెంట్కి. ఈవెంట్ ఒక 2 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ డే వచ్చేసి కాలేజీలో జరుగుతుంది. ఫస్ట్ డే లిటరేచర్ సంబంధించి ఎలక్యూషన్, పోయట్రీ, ఇంకా ఎస్సే రైటింగ్ ఇలాంటి లిటరేచర్ సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ సెకండ్ డే వచ్చేసి టాగూర్ ఆడిటోరియంలో జరుగుతాయి డ్యాన్స్, సింగింగ్, స్కిట్, సమాజానికి సంబంధించి స్కిట్స్ అయినా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ డే వచ్చేసి ఈ కాలేజీలో జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా శివందర్ రెడ్డి సార్, డీజీపీ సార్ తెలంగాణ స్టేట్, అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ గారు రావడం జరిగింది. వీళ్ళిద్దరూ మా కాలేజీలో చదువుకొని అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సార్ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ అటెండ్ కావడం వల్ల మాకు ఒక గర్వంగా ఉన్నది, ప్లస్ మాకు మోటివేషన్ వచ్చింది. ఇంత గొప్ప స్థాయికి మా కాలేజీ విద్యార్థులు వెళ్ళారని. ఇంకోటి ఇప్పుడున్న విద్యార్థులైనా అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కార్యక్రమం ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని లా కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అవుతారు. దగ్గర 3,000 మంది అటెండ్ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ చాలా గొప్పగా జరుగుతుంది. ముఖ్యంగా లా ఫీల్డ్లో ఉన్న విద్యార్థులకు సర్కిల్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా సర్కిల్ ఏర్పడుతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం ఈ కాలేజీలో చదువుకున్న అలుమ్ని వాళ్ళు, ఇంకా ఎవరైతే లాలో పెద్ద వ్యక్తులు వాళ్ళ స్పాన్సర్షిప్ ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతున్నది. అండ్ మెయిన్గా ఈ కార్యక్రమాన్ని ఫైవ్ ఐడీసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఇంత ఘనంగా చేస్తారు. గత 2010-11 నుంచి స్టార్ట్ అయింది. ఇక 14 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఇది ఇంకా ఇట్లనే కంటిన్యూ అయిపోయి ఇప్పుడు స్టేట్ లెవెల్గా ఉన్న ఈవెంట్ ఒక నేషనల్ లెవెల్కి కావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ తరానికి చేసే క్రిస్మస్ స్టూడెంట్స్ని వీళ్ళందరూ